అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో, వాటి గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే 3 గ్రహాలు మార్పు చెందాయన్నమాట. మొట్టమొదటిది సూర్యుడు. తమిళ వర్షపరపు అంటారు. తమిళనాడు వాళ్ళకి ఏదైతే కొత్త సంవత్సరం అనేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే మొదలవుతుందన్నమాట. అయితే మేషంలోకి సూర్యుడు రావడం 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే శుక్రుడు మీనరాశిలోకి వచ్చేశాడు. బుధుడు కూడా వక్రగతిలో ఉండి మీనరాశిలోకి రావడం జరిగింది. మరి దీనివల్ల కూడా 12 రాశుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే సూర్యుడు, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ గ్రహాలు కుంభరాశిలో, శుక్ర బుధ రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ వారంలో మనం కానీ చూసుకుంటే మొట్టమొదటి ఆదివారం నుంచి శనివారం వరకు, ఆరుద్ర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా విని మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం కానీ నా యొక్క పై నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులున్నా సరే, సమస్యలున్నా సరే వాటికి పరిష్కారం అనేది జ్యోతిష శాస్త్రంలో దొరుకుతుంది. మీరు చేయవలసిందల్లా సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరని మీరు కాంటాక్ట్ చేయడమే. కాబట్టి చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కలిసిన ఒక ఫోటో, చేతి రేఖలు ఆడవాళ్ళది ఎడమ చేయి, మగవాళ్ళది కుడి చేయి పంపించండి. ముఖం ఫోటో పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. వృషభ రాశి వాళ్ళకి 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ రాశి వాళ్ళకి సూర్యుడు చతుర్థాధిపతి 4వ ఇంటి ఓనర్ కాస్త 11వ ఇంట్లో ఉండేవాడు ఇప్పుడు వ్యయంలోకి వచ్చేసాడు 12వ ఇంట్లో. అంటే తల్లి ఆరోగ్యం పట్ల సమస్యలు, తల్లి యొక్క విషయంలో చింత, ఆస్తిపాస్తులు కొనుగోలు విషయంలో వాయిదాలు, ఇబ్బందులు, లావాదేవీలో కష్టాలు నష్టాలు ఉండే అవకాశాలు, మరి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. ముఖ్యంగా శుక్రుడి యొక్క స్థితి మేషరాశిలోకి రావటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా సంతోషంగా గడుపుతారన్నమాట. అలాగే ఆరోగ్యం పట్ల కూడా కాస్త మంచి ఆరోగ్యం ఉంటుంది. శత్రువుల బెడద పెద్దగా ఉండదు. అప్పుడు తీరే మార్గాన్ని ఆలోచిస్తారు. ముఖ్యంగా బుధగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఉండడం వల్ల మంచి ధన ఆదాయం ఉంటుంది. కుటుంబ సంతోషం ఉంటుంది. పిల్లల చదువులు బాగుంటాయి. వాళ్ళ విదేశీయానాలు, పిల్లల యొక్క దూర ప్రయాణాలు, వాళ్ళ యొక్క సెటిల్మెంట్ గురించి బాగా నిర్ణయాలు తీసుకుంటారు. తెలివైన నిర్ణయాలతో ఈసారి ముందుకెళ్తారు. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం చాలా బాగుంది. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి వస్తుంది. పెద్దల నుంచి రావాల్సిన ఆస్తి రావడమే కాదు, ధర్మంగా న్యాయంగా ఉంటారు. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. అలాగే వ్యాపారంలో మంచి పొజిషన్లోకి మీరు వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం బాగా ఉంది. శుభకార్యాలకు బాగా వెచ్చిస్తారు. ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అష్టోత్తరాన్ని చదవటం ఎంతో మంచిది. మీరందరూ 12 రాశుల యొక్క ఫలితాలు విన్నారు కదా. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.com సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, జ్యోతిష్యం కొరకు మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ మా ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.